మన కిచెన్ ఇంత నీట్‌గా కనిపించాలంటే దాని వెనక మనం పడిన ఎన్నో గంటల కష్టం ఉంటుంది కదా! మన డే మొత్తంలో డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు హాఫ్ డే మొత్తం మనకి ఈ కిచెన్‌లోనే సరిపోతుంది. కిచెన్ ఎంత క్లీన్‌గా ఉంటే మన మైండ్ అంత ప్రశాంతంగా ఉంటుంది. శ్రావణ మాసం స్టార్ట్ అవబోతుంది కదా! అందుకే నేను మా అక్క కలిసి హౌస్ క్లీనింగ్ పని స్టార్ట్ చేశామన్నమాట. హౌస్ క్లీనింగ్ పనైతే ఫస్ట్ కిచెన్‌తోనే స్టార్ట్ చేశాము. ఫస్ట్ మా అక్క వాళ్ళ కిచెన్ క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ మా కిచెన్ క్లీన్ చేశాము. మాకు 1 డే మొత్తం ఈ 2 కిచెన్లు క్లీన్ చేయడానికే పట్టింది. చూసారా ఎన్ని సామాన్లు ఉన్నాయో, ఇవన్నీ షెల్ఫ్‌ల్లోంచి తీసి బయట పెట్టి షెల్ఫ్‌లన్నీ నీట్‌గా క్లీన్ చేసి మళ్ళీ పేపర్స్ చేంజ్ చేసి గిన్నెలన్నీ కడిగిన తర్వాత కాసేపు వాటన్నింటిని ఎండకి ఉంచి మళ్ళీ ఇంట్లోకి ఇలా చేంజ్ చేసి అన్ని గిన్నెలు మంచిగా తడి ఆరిపోయాయా లేదా చూసుకొని ఏమన్నా తడి ఉంటే మళ్ళీ వాటిని క్లాత్ పెట్టి మంచిగా తుడుచుకొని డబ్బాలన్నీ ఫిల్ చేసిన తర్వాత షెల్ఫ్‌ల్లో అయితే సర్దుకున్నాము. మా అక్క వాళ్ళది మాది కిచెన్ క్లీనింగ్ లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.